అక్టోబర్ 17 ప్రతి సంవత్సరము అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవము, ప్రపంచ పేదరిక నిర్మూలన దినోత్సవంగా జరుపుతారు. అక్టోబర్ 17 1987లో మొదటిసారి జోసెఫ్ రెసిన్స్కీ గారి ఆధ్వర్యంలో ప్యారిస్లోని ట్రెకెడోరో లిబర్టీ ప్లాజా వద్ద 1,00,000 మంది సమావేశమై మానవ హక్కుల గురించి చర్చించి పేదరిక నిర్మూలనకై ప్రతిజ్ఞ చేసి ఒక శిలాఫలకాన్ని ప్రతిష్ఠించారు. పేదరికం అనేది మానవ హక్కుల ఉల్లంఘన అని దానిపై పేర్కొనబడి ఉంటుంది. తర్వాత అలాంటి శిలాఫలకాలు ప్రపంచవ్యాప్తంగా ఒక 50 చోట్ల ప్రతిష్ఠించారు. 1988లో జోసెఫ్ గారు మరణించారు. 1992లో ఐక్యరాజ్యసమితి అక్టోబర్ 17ను గుర్తుంచుకునే విధంగా ఇంటర్నేషనల్ డే ఫర్ ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీగా డిక్లేర్ చేయడం జరిగింది. సభ్య దేశాల ప్రభుత్వాల మధ్య, ప్రజల మధ్య అవగాహన తీసుకొచ్చి పేదరిక నిర్మూలనకు కృషి చేయడం ఈ యొక్క ఇంటర్నేషనల్ డే ఫర్ ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ యొక్క ముఖ్య ఉద్దేశము. పావర్టీ అనేది ఎనిమీ టు హ్యుమానిటీ.